హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అలాగే కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ సపోర్ట్ ఎప్పుడూ నాపై ఉండాలి. ఇంకా ఈరోజు వచ్చేసరికి మా ఊర్లో అమ్మవారికి అయితే జలాభిషేకం అయితే చేస్తున్నామండి. ఆషాఢ మాసంలో ప్రతి ఏటా మా ఊర్లో అయితే ఈ సంబరం అయితే చేస్తారండి. 3 రోజులైతే చేస్తారు. ఒకరోజు అమ్మవారికి అభిషేకం చేస్తారు. అలాగే రెండో రోజు సారి, ఇంకా మూడో రోజొచ్చి బోనాలు, ఆ రోజు భోజనాలు కూడా పెట్టుకుంటామండి. ఇంకా ఇక్కడ అందరం కలిసి అమ్మవార్లు వచ్చిన వాళ్ళని తీసుకురావడానికైతే బ్యాండ్‌తో అయితే అంటే తీన్మార్‌తో అయితే వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కూడా బొట్టు పెట్టి అప్పటికే వాళ్ళకైతే బ్యాండ్ మోగేసరికి పూనకాలతోనే ఉన్నారండి. మళ్ళీ మేము వెళ్ళేసరికి ఇంకా అమ్మవార్లయితే వాళ్ళ ఒంటి మీదకైతే వచ్చే ఉన్నారు కాబట్టి త్వరగానే మాతో వచ్చేసారు. ఇంకా వాళ్ళు రాగానే మాకు ఇలా మా ఊర్లో అమ్మవార్లతో పాటు వస్తున్నామని చెప్పి వాళ్ళకి కాళ్ళకవి నీళ్లు పోసి అందరూ దండం పెట్టుకుంటూ ఉంటారండి. వాళ్ళ చేత బొట్టు కూడా పెట్టించుకుంటారు. ఇంకా మేమందరం అయితే గుడి దగ్గరికి వెళ్ళడానికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా అమ్మవార్లతో మేమంతా కలిసి వెళ్ళింది ఈ వీడియో రూపంలో అయితే మీకు షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో అయితే స్కిప్ చేసేయకుండా మొత్తం చూడండి. మా ఊర్లో ఇలా అయితే చేసుకుంటాము. అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి. గంగానమ్మ తల్లి గుడి దగ్గరికైతే ఇంకా పూనకాలు వచ్చిన వాళ్ళనైతే తీసుకొని వచ్చేసామండి. ఇంకా అందరం గుడి దగ్గర 3 సార్లు ప్రదక్షిణాలు చేసి తీసుకొచ్చిన నీళ్ల బిందెలతో ఇంకా అమ్మవారికి నీళ్లు పోయడానికైతే వరుసగా అయితే వెళ్ళి అమ్మవారికి అయితే నీళ్ళైతే పోస్తున్నాము. 108 బిందెల దాకా అమ్మవారికి నీళ్లు పోసిన తర్వాత ఇక్కడ నీళ్లు పోసుకుంటూ మా ఊరి గంగానమ్మ తల్లికి జై అనుకుంటూ నీళ్ళైతే పోస్తున్నామండి. ఇలా ప్రతి మాకు ఇలా 3 రోజులైతే కూడా చాలా బాగా జరుగుతుంది. బోనాల రోజు మట్టికి నైట్ టైం కానీ మార్నింగ్ టైం కానీ ఏదో ఒక రోజు ఆ రోజు అయితే భోజనాలు కూడా పెట్టుకుంటామండి. మా ఊర్లో ఇలా అయితే సంబరాలు 3 రోజులు అయితే ఆషాఢ మాసంలో అయితే చేస్తారండి. ఇంకా ఇక్కడ గుడి దగ్గర మొత్తం పూజలన్నీ కూడా ఇక్కడ ఈ మాల వేసే అన్నయ్య, ఆ అన్నయ్యతో పాటు ఇంకొక బాబాయ్ ఉంటారండి. బాబాయ్కి కొంచెం హెల్త్ బాగోక బాబాయ్ అయితే రాలేదు. ఇంక ఈసారి అన్నయ్య అయితే మాతో పాటు కలిసి అమ్మవారి అలంకరణ అంతా కూడా చేసి డైలీ గుడి దగ్గర బాబాయ్
బాబాయ్యను, అన్నయ్య దీపం అయితే పెడుతూ ఉంటారు. ఇంక ఈసారి మా అక్కని, మా పెద్దమ్మని దీపం అయితే పెట్టమంటే దీపం అయితే పెట్టేశారు. ఇంకా అమ్మవారికి ఇష్టమైన వేప కొమ్మలు కూడా అమ్మవారి దగ్గర అయితే పెట్టేసి అందరము తీసుకొచ్చిన నైవేద్యాలు కట్ట అమ్మవారికి చూపించి మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టేసుకున్నాము. ఇంకా ఈరోజైతే మా ఊరు గుడి దగ్గర అయితే ఇలా చేసుకున్నామండి. ఇక్కడికొచ్చేసరికి పూనకాలొచ్చిన వాళ్ళకి కూడా అందరూ నీళ్ళైతే పోసి అమ్మవార్లకి బొట్లయితే పెడతారు. అలాగే వాళ్ళ చేత బొట్లయితే కూడా పెట్టించుకుంటారు. మా ఊరిలో ఈ రకంగా అయితే ఈ 3 రోజులు చేసుకుంటామండి.